మొదటి ఉత్తరం చూద్దామండి. జగిత్యాల నుంచి శ్రీదేవి రాస్తున్నారు. మామ తలను నరికించిన శివుణ్ణి దేవుడని ఎలా అనగలం? శంకరుడు తన మామైనటువంటి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సుని ఖండింపచేశాడు వీరభద్రుడితో. ఏ పురాణాన్ని కానీ ఇతిహాసాన్ని కానీ చదివినా ఇదేమిటి ఇలా ఉంది అనిపించేలా ఉంటుంది. పరోక్ష ప్రియ ఇవ హి దేవా అని వేదంలో మంత్రం. వాళ్ళకి సూటిగా ఏ విషయాన్ని చెప్పడం ఇష్టం ఉండదు. ఇలా అర్థం కాకుండా ఉండేలా, అసందర్భంగా ఉండేలా చేసి దానికి సరైన అర్థాన్ని బుద్ధికి ఎక్కించడం వాళ్ళ లక్ష్యం. చాలా గొప్ప మాట ఇది. ఎక్కడైనా సరే ఒక యజ్ఞం కానీ, యాగం కానీ, ఇష్టి కానీ, సవనం కానీ, ఇవన్నీ ఒకే అర్థాలు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. దాన్ని సంపూర్ణంగా సాఫల్యాన్ని పొందించగలిగిన శక్తి ఉన్నవాడు శంకరుడు మాత్రమే. యాగం జరిగిందంటే శంకరుడు ఉండాలి అక్కడ. అటువంటి శంకరుడు లేకుండా యజ్ఞాన్ని చేయాలని ఆలోచించాడు దక్షుడు. దేనికి ఎవరు అధికారో, దేన్ని ఎవరి సమక్షంలో చేస్తే అది సరైనదో, అది సరైనదే అనిపించుకుంటుందో, సరైనది అవుతుందో అట్లాంటి వాడిని అక్కడ ఉంచుకుని చేస్తే అది గొప్ప. మనం పరీక్షా పత్రానికి సమాధానం రాసాం. రాసిన సమాధాన పత్రాన్ని దిద్దగలిగినటువంటి వానికి ఇచ్చి దిద్దించుకుంటే అప్పుడు మన సత్తా ఎంతో బయటపడుతుంది. రాసేసి మన దగ్గర మనిషి ఆ పత్రికను ఎక్కడో చోట పెట్టేసేసాం, ఏ పుస్తకాలు మర్చినాం, ఏం ప్రయోజనం? దక్షుడు కావాలనే పట్టుదలతో తన అల్లుడైనటువంటి శంకరుణ్ణి మాత్రం పిలవకుండా అందరినీ పిలిచి యాగం చేశాడు. అది నేరం, సరికాదు. పైగా దక్షుడు ఎవరు అంటే ప్రజాపతి. అంటే ఇలా ఉండాలి మహర్షులు, దేవతలు, వీళ్ళు ఈ లోకాల్లో వాళ్ళు ఈ విధమైన పరిపాలన చేయాలి అని లోకాన్ని పరిపాలించేటటువంటి రాజ్యాంగ సూత్రాలను రాసేటటువంటి 14 మంది ప్రజాపతుల్లో ఒకడు. లోకంలో మామూలు వాడు నేరం చేయడం ఒక స్థాయి, నేరం చేసిన వాళ్ళని పట్టుకునేటటువంటి అధికారంలో ఉన్నవాడు నేరం చేయడం మరొక స్థాయి. దక్ష ప్రజాపతి తాను ఈ పరిస్థితిలో ఉండి నేరాన్ని చేస్తున్నాడు. ఆలోచించాడు శంకరుడు దిద్దుకుంటాడేమో అని. దిద్దుకునే ఊహ ఉన్నవాడు ఎవడూ కూడా నేరం చేద్దామనే ఆలోచనకి రాడు. నేరం చేయాలనే ఊహ వచ్చింది అంటేనే నేరాన్ని ఎలా నేరంగా ఉండకుండా ఉండాలో అలాంటి ఆలోచన చేసి మాత్రమే నేరంలోకి దిగుతాడు. యాగాన్ని తన కూతురైనటువంటి సాక్షాత్తు పార్వతీదేవి అంశగా ఉండేటటువంటి ఆ తల్లి సతీదేవి, ఆమెను కూడా వినాల, నువ్వు అక్కర్లేదు. ఇలా కథ జరిగింది. సతీదేవి అక్కడికి వచ్చిందంటే సొంత కూతురు వచ్చింది. ఎదురుగా ఉన్న ఋత్విక్కులు చూశారు, భయపడి తలదించుకున్నారు. ఎందుకని? దక్ష ప్రజాపతి భయంతో. సోదరుడు చూశారు, అబ్బో నాన్న ఏమంటాడో, ఆగిపోయారు. మిగిలిన వాళ్ళందరూ కూడా పరామర్శించారు పుట్టినింటికి వచ్చినటువంటి సతీదేవిని. మన పనిది కాదు, అది వాళ్ళు చూసుకోవాల్సింది. యాగం జరిగిపోతుంది. ఏ ఈశ్వరుడు అక్కడికి యజ్ఞ భోక్తగా, అంటే యజ్ఞం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా స్వీకరించడానికి, యజ్ఞాన్ని ఆమోదించడానికి రావాలో ఆయన లేకుండా జరుపబడుతున్న యజ్ఞం అనధికారికమైన యజ్ఞం, ఉండడానికి వీలేని యజ్ఞం. అంచేతనే శంకరుడు జటని నేల మీద కొడితే వీరభద్రుడు ఉద్భవించాడు. జట అంటే బుద్ధిలో ఉండేది ఆలోచన కాబట్టి శంకరుని ఆలోచనకి అనుగుణంగా ఒక వ్యక్తి పుడితే అతడు వీరభద్రుడయ్యాడు. భద్రశ్చాసం వీరభద్ర. వాడు వెళ్ళాడు. వెళ్ళి మొత్తం పాకలన్నిటినీ, యజ్ఞశాలన్నిటినీ, గుంజల్ని ఇలా ఊపి అలా పడిపోయేలా చేశాడు. ఎక్కడెక్కడ యజ్ఞ కలశాలు ఉన్నాయో అన్నిట్లోని నీళ్ళని అలా వంపేశాడు. ఉండేటటువంటి అగ్ని అంతటిని అలా చెల్లచెదురు చేసేసాడు. ఈ ఋత్విక్కులందరూ ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టి పరిగెత్తు మొదలు పెట్టారు. మొత్తం ఈ పరిచారకులు ఎవరైతే ఈ వస్తువులను అందించేవాళ్ళు ఉంటారో వాళ్ళు భయంతో హాహాకారాలు చేస్తూ వెళ్ళిపోయారు. అక్కడ మాత్రం దక్షుడు జరుగుతూ ఉన్నటువంటి దాన్ని ఊహించని పరిణామాన్ని గమనిస్తూ అక్కడ ఉండిపోయాడు. జుహావాగ్నౌ శిరస్తస్మిన్, వెంటనే అతని
తలని కోసేశాడు. దక్ష ప్రజాపతి తలని కోసి దక్షిణాగ్నావమర్షిత, తీవ్రమైనటువంటి కోపంలో దక్షిణ అనే పేరు కలిగినటువంటి అగ్నిలోకి వేసి అంతతో ఊరుకోరా, మొత్తం తగలబడే వరకు ఉండి అప్పుడు వచ్చాడు. ఏమిటి దీని అర్థం? ఒక ఆలోచన అనేటువంటిది వచ్చేది శిరస్సులో మాత్రమే. దక్ష ప్రజాపతి యొక్క శిరస్సుని అలా కోసేయడం అంటే నీ బుద్ధిని మార్చుకొని చెప్పడానికి సంకేత రూపమైన కథ తప్ప, మామగారు అల్లుడు ఒక ఆయన ఇలా కోసేశాడు తల, ఇది పెద్ద హత్య, ఇది కాదు. అక్కడ బుద్ధిని మార్చుకుంటే, నిజమైనటువంటి యాగానికి ఎవరిని పిలవాలో వారిని పిలుచుకుంటే అప్పుడు ఆ యాగం అర్థవంతం అవుతుంది తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఉంటే అది యాగం కాదు, నేరదు, యాగం అనిపించుకోదు అని చెప్పడంలో సంకేతాత్మకమైనటువంటి కథ ఉన్నటువంటి విశేషం ఇది. పూర్వులు ఏది రాసినా అంత సక్రమంగానూ రాస్తారు. ఎప్పుడైతే తలని నరికి హోమాన్ని చేశాడో తర్వాత దేవతలందరూ వచ్చి మేకకు సంబంధించినటువంటి తలని ఏర్పాటు చేశారు. అంటే ఆలోచించగలిగినటువంటి శక్తి కలిగిన బుద్ధిని మళ్ళీ ఇచ్చారు, ఇప్పింప చేశారు అని అర్థం. మేషం ఏదైతే ఉందో అది వేదాల్లో ఒక వేదానికి ప్రతీక. కాబట్టి వేదాత్మకమైన బుద్ధి నీకు కలగాలి. వేదంలో ఏ విషయం చెప్పబడిందో దానికి అనుగుణంగా నువ్వు నడవాలి తప్ప నీకు ఇష్టం వచ్చిన పద్ధతిగా చేయడానికి వీల్లేదు. నువ్వు ప్రజాపతికి కావచ్చు, అంతకంటే పెద్దవాడివి కావచ్చు, పెట్టబడ్డటువంటి రాజ్యాంగ నియమానికి అతీతంగా ప్రవర్తించే హక్కు నీకు లేదు అని చెప్పడం దీనిలోని సంకేతితమైనటువంటి విషయం.